అమ్మయ్య, ఎంత సంతోషంగా ఉందో తెలుసా సమరా. చచ్చి బతికినట్టుంది. నువ్వు, నేను, పాప, ఇప్పుడు ఇంకొకళ్ళు. ఏమంటున్నావే? అవును సమరా, నేను కడుపుతో ఉన్నాను. పాప కావాలా, బాబు కావాలా? నువ్వే కావాలి. అయితే పాపే పుడుతుంది. ఏమే, నీకు భయం ఏట్లేదా? నాకెందుకు భయం? నువ్వు ఇదివరకుట్లా లేవు. నీకేమి కాదు. పైగా మీ అమ్మ ఇప్పుడు నీతో పాటే ఉంది. ఇంకేం కావాలి నీకు? మంగమ్మ, ఓడిపోతానేమని భయం వేస్తుంది. ఆటే కదా, ఓడిపోతే పో. ఆరు దొంగ మొహం, పరంపర గెలవాలి. అరే, మాట్లాడితే పరంపర అంటారు, పరువు అంటారు. ఆ పరంపరకి పరువుకి ముడి పెడతారేంట్రా? సరిగ్గా ఆడితే గెలుపు నీదే. బుర్రపాటు చేసుకోకు, నేను చెప్తున్నా, నీదే గెలుపు. ఏంది సమరా, చూడబోతే మనసు గాలి మళ్ళినట్టుందే. ఏందయ్యా, నాకంతా తెలుసు. నువ్వు భయపడినట్టు ఏం కాదు. వెళ్ళి పని చూసుకోపో. అయితే నమ్మొచ్చు అంటావు. నోరు మూస్తావా ముందు? మోస్తే పోలా? ఏయ్, ఏంది ఒప్పుకుందే? నాకు బాగా తీయగానే ఉంది. ఉంటుంది మరి. ఏయ్, ఏందమ్మా నువ్వు చేస్తున్న పనే? అయ్యా తెలుసులే, ఎక్కువ చేయకు. నీ బుజ్జి సమరాన్ని ఏం చేయను, ముద్దేగా ఇచ్చింది. రేపు పోటీ పెట్టుకుని ఏం నువ్వు చేస్తున్న పని? ఎల్లిండిచ్చే. వెళ్ళటం కుదరదు, నేను ఇక్కడే ఉంటానబ్బా. ఓహో, అట్టంటావా? మంచి నాకు- కాక మీద ఉన్నట్టున్నావు. ఇప్పుడెట ముద్దిస్తావా సూత? అయ్యా అర్జుడు తిమింగలం. ఏ ముందు పైకిలే, ఎల్లిండిచ్చే. నేనెందుకు వెళ్ళాలి? కుదరదు, ఏ, పో. ఇక్కడే ఉంటాను. కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. ముసలాడా, నేను వెళ్ళని చెప్తానా? లే. వెళ్ళను పా, ఏం చేసుకుంటావు చేసుకుని ఇష్టం. ఎలా వెళ్ళవో సూత? చూసుకో. ఎల్లవార్దులు ఇండే కూర్చుంటా. అయ్యా వండోండి నేను. ఇందా అవకాశం మన కాడకు రాదు. దాన్ని ఎత్తుకుంటూ మనమే దాని దగ్గరికి వెళ్ళాలా. అది మనసులో ఎట్టుకో. ఎల్లబ్బా, ఎల్లాడు, గెలుపు నీదే. సురేష్, నీకు తెలుసు కదరా, బాక్సింగ్ నా ప్రాణం. ఇప్పుడు నేను వెళ్ళి ఆడాలరా. ఇవన్నీ వద్దనే కదా వీటికి దూరంగా ఉన్నాను. It's okay, huh? It's okay. Concentrate on the game, huh? ఇంకేం ఆలోచించుకో. వెళ్ళు సమరా, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమంటున్నాగా, వెళ్ళు. వెళ్ళు సమరా, వెళ్ళి ఆడు. ఉమ్మని చెప్తున్నాగా, ఫోన్ చూసుకుంటా. ఇంకొద్దిసేపట్లో మెడ్రాస్లోని ముఖ్య పరంపరలైన సార్పట్ట, ఇడియప్ప పరంపరల మధ్య ముఖ్యమైన పోటీ జరగబోతోంది. ఈ పోటీ అన్న కోలచంద్ర ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలో సమానమైన సార్పట్ట, ఇడియప్ప చూడాలి. అదేనా? జనం వచ్చిందని బట్టి పాయింట్ బాల్ ఇవ్వకూడదు. బేస్ మీద ల్యాండ్ అయిన పంచులకే పాయింట్ ఇవ్వాలి. వేల సంఖ్యలో హాజరయ్యారు. రెండు పరంపరల మధ్య జరగబోయే సమరా, ఆట చూడడానికి ఈ గెలుపు నీది మాత్రమే కాదు, మన వాడ మొత్తాన్ని గెలిచి చూపించు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలో నిలబడాలంటే వేటకులతో పోటీ
ప్రతొక్కులైన రాష్ట్రపులి సమర్థ పార్టీకి మొగ్గు చూపించి బరిలోకి దిగాడయ్యా. మరో పక్క చూస్తే సొంత గురువు గారు ఆడటానికి అంగీకరించకపోయినా, సొంత పరంపర వాళ్ళు ఎవరూ తోడలేకపోయినా తన ఊరి కోసం, పరంపర కోసం, అంతెందుకు తన కోసమే ఆడతాడని పోటీకి సిద్ధపడి వచ్చాడయ్యా సమర. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన అనుకున్నది సాధించడం కోసం ఒంటరిగా బరిలోకి దిగుదామనుకున్నాడు. చూడండి, నిజంగా దూరంలోనే సమర. పోయినసారి వీళ్ళిద్దరూ తలపడగా గెలుపేవదో తేలకపోయినప్పటికీ ఆ పగ ప్రతీకారాలు ఇద్దరి మధ్య రగులుతూనే ఉన్నాయి. సార్పట్టా పరంపర యువసింహం సమర స్టేజ్ పైకి ఎక్కాడండి. ఇడియప్ప పరంపర పెద్దకులైన వేటకులకి సార్పట్టా పరంపర యువసింహం సమరకి పోటీ మొదలు కాబోతోంది. ఈ బీడీ వారు తెలుసండి దీని పగ, వదిలేయండి మీ పగ. రెడీ గురూజీ రాలా? You don't need anybody. నువ్వు నాకు కదా, ఎవడొచ్చినా రాకపోయినా నీకేంటి బ్యాన్? ఇది నీ ఆట. కుమ్మ అవతల పారేయ్. రౌండ్కి రెఫరీ రెండు పరంపర ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నారు. మొదటి రౌండ్ ఆరంభం కాబోతోంది. జరగండి జరగండి జరగండి. పడుతుంటాడే సమర. కమలో అక్కడిచ్చాడా వేటకులి. అతనితో చెలగాట వాళ్ళకి ఫ్రెండ్స్ అంటాం. రౌండ్ పూర్తయిపోయింది. ఏడుపులే వాళ్ళలో సత్తా లేదు. ఇంకో 2 రౌండ్లలో కోడి కాళ్ళు ఇరిచేసినట్టు ఇరిసిపారే. ఏయ్ బాలయ్య, ఇలాంటి 100 మంది 1000 మాట్లాడతారు సమరా. ఏయ్ ఆడి చూపించు సమరా. బౌన్స్ ఆడేలోకి లాయనా. ఏయ్ కమాన్ ఈ బగా. దూకుడు మీద వచ్చి బాబులో వచ్చిన సమర గేమ్లో దుమ్ము దులుపుతున్నాడు. ఇద్దరు కొత్తగా ఆడుతున్నారేంటి? ఇదే బాలేదు. వీళ్ళిద్దరు వాళ్ళకం చూస్తుంటే సరి సమానంగా ఆడి ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మూడో రౌండ్ మొదలవుతోంది. వ్యవహరిస్తున్నాడండి. అయ్యో అయ్యో అయ్యో, ఇంకా కవర కథ కంటికేనా? ఇక లజ్జలా లేడు. మళ్ళీ ఎందుకు పోటీకి చూస్తాం? ఏంటలా పడిపోయావు? లే లేవరా, వచ్చానంటేనా? చూడు అది అంతే. ఏ చాడి చూస్తా. కూర్చోండి.
ఓకే నీకేం కాదు మ్యాన్. భరించలేకపోతున్నావా? నేను చూస్తాను. చెయ్యలేవు ఇవ్వు, చూస్తాను. అంతే అంతే అంతే, ఏం కాదు ఏం కాదు. రంగయ్య ఆట ఇక్కడతో ఆపేద్దామా? చెప్పు ఏం చేద్దాం? సమరా తీసుకెళ్ళి కాపాడుకో. అంతే ఎదురు చూ, ఎదురు చూ, ఎదురు చూ. అంతే, ఇలా. తిప్పు తిప్పు. ఏయ్, ఏంట్రా వాడు కొట్టిన దెబ్బకి కింద పడి చావ చచ్చి కళ్ళు బయలు గమ్మ చూస్తున్నావా? లేచి ఆడరా. కొట్టో 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 కొట్టి కుమ్మాయి. ఏం నీకుతాడు? కాడు పెట్టావు, అర్థమైందా? రంగా వచ్చాడు, ఆడి ముందే సెద కొట్టేయండి. ఈ దెబ్బతో సారపట్ట పరంపర అంతమైపోవాలి. క్రాస్కో కొట్టు, క్రాస్కో కొట్టు. చూసుకో. రైట్ లెఫ్ట్ ఎక్కువ. పరంపర సమర తర్వాత రౌండ్ లో నెప్పుతాడా? రే సమరా, ఇల్లు పట్టుకుని అవమానించాను కదా, ఏం కొడుతున్నారా? గురుజీ నువ్వు నేర్పించినట్టే గురుజీ. నువ్వు నిరూపించావురా. వెళ్ళాడు తాడు తీపో. ఈ రోజు తాడు ఆట ఆగిపోవాలి. రంగడి గెలిచేలా చేస్తున్నావు కదా, పర్వాలేదు. తలదించుకొని తుండి చేస్తాను, తర్వాత అట్లా చూసుకుందాం. ఏమంటావురా? ఇప్పుడు 10వ రౌండ్ లో ఉంది. సమరా
ఎట్టగా నన్ను గెలవాలరా. కొట్టేసే వేటకులే మామూలు కాదు. ఇంకో 2 పంచులు కొట్టినామనుకో ఆడు ఏంట్రా ఇది? ఇంత దూరం కష్టపడి వచ్చాక ఇప్పుడు ఇలా వెనకడుగు వేస్తే ఎలా చెప్పరా? సమరా నేను చెప్తున్నా, నీదే గెలుపు. నువ్వు గెలిచి తీరాలరా. ఇలా చూడరా, నిన్ను మించిన ఎవడో లేడు. బాగా బుర్రకెక్కించుకో. ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. కొట్టు కొట్టు సమరా. ముగించాడు కదా. దూసుకెళ్ళి సమరా, ఇది మన కాలం. లేచి ఆడరా. ఎంతసేపు ఇలా కూర్చుంటావు? లే, లేకో. గాయపడింది నీ శరీరమే, మనసు ఇంకా రాయిలానే ఉంది. అర్థమైందా? వెళ్ళు. సమరా, కొట్టు సమరా. కొట్టరా. వస్తున్నాడు చూడు సమరా. రోజు నువ్వు వీడితో ఆడావే, అది ఆట అంటే. ఓడిపోలేదట.